కోదండరామిరెడ్డి యువరత్న బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ధర్మక్షేత్రం. పరుచూరి సోదరుల కథా మాటలు సమకూర్చిన ఈ లీగల్ డ్రామాలో లాయర్ బెనర్జీగా బాలకృష్ణ, అతనికి జంటగా మైథిలి పాత్రలో అందాల నటి దివ్యభారతి అద్భుతంగా నటించారు. మరోసారి కోదండరామిరెడ్డి గారు ఇళయరాజాల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో వేటూరి గారు రాసిన ఎన్నో రాత్రులు వస్తాయి గాని అన్న పాట సంచలనం సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం ధర్మతురైలో ఇళయరాజా గారు చేసిన వరసే ఈ పాటకి వాడారు. బాలుగారు, చిత్రగారు పాడిన ఆ తెలుగు పాటని మనకు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ సునీత. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పెదవి కొరికే నే ఎన్ని కాలాలు వేచా, ఎన్ని గాలాలు వేసా, మనసు అడిగే మరుల సుడిగే. మంచం ఒకరితో అలిగిన మౌనం బలపులే చదివిన, ప్రాయం సొగసులే వెతికిన సాయం మనసునే అడిగిన. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. పొత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొనల రుచికే. నీ గోటికి చుళ్ళ కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా, చిలిపి పనుల చిలిమి జతకి అంతే ఎరుగని అమరిక, ఎంతో మధురమీ పడలిక. చీపు బిడియమా సెలవిక, నాకే పరువమే పరువిక. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు
ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు. అన్నిట్లో ఉన్నోడు. ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఆహా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామ స్వామికి మంచి గడి రాబోతున్నట్టు. ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్న. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు, ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి. అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫలీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. నీ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని. నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. ఆ నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురా రండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.